ఇదివరకటి కేసులో మనం ఓ విషయం గురించి చర్చించుకున్నాం. ఎవరి దగ్గరైనా ఏదైనా ఆస్తి మనం కొంటున్నప్పుడు దాని పూర్వాపరాలని బాగా విచారించుకోనాలని. మనం కొన్న ఆస్తిని ఇదివరకు అనుభవించిన వ్యక్తి అక్కడ ఎలాంటి తప్పులు చేశాడో తెలియదు కదా. ఏ గోడ చాటున అతను ఏ శవాన్ని దాచాడో. యాజ్ యూజువలీ ఎవరి దగ్గరో మీరు ఇల్లు కట్టడానికో లేదా ఏదైనా హోటల్ని కట్టడానికో ఓ పెద్ద స్థలాన్ని కొన్నారనుకోండి. మీరక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయగానే ఏదైనా నిధి కావచ్చు, లేదంటే శవమైనా కూడా బయటపడచ్చు. అవునండి, మనం చెప్పలేం కదా. మనం కొన్న స్థలం అంతకుముందు ఎంతమంది చేతులు మారి మన చేతికొచ్చిందో. ఇప్పుడు చెప్పబోయే కేసులో ఒక బిల్డర్ ఓ స్థలాన్ని కొన్నాడు. అక్కడ ఓ హోటల్ని కడదామని తవ్విస్తుండగా ఎప్పటిదో ఓ బాక్స్ బయటపడింది. ఇక దీని గురించి చెప్పేదేముంది? ఎప్పట్లాగే కంగారు, భయం, సిఐడి సెంట్రీ. మరి నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. వాళ్లకు దొరికిన బాక్స్లో శవం లేదండి, పెళ్లి కూతురు కట్టుకునే చీరుంది. ఆ బాక్స్ చూడగానే మన బిల్డర్ గారి బాక్స్ బద్దలైంది. అందులో దొరికిన పెళ్లి చీరకు ఎవరిదో తెలియదు కానీ రక్తం అంటుకునుంది. అంటే అన్యం పుణ్యం ఎరుగని పెళ్లి కూతుర్ని చంపేశారన్నమాట. ఇక ఆవిడ్ని చంపడానికి యూజ్ చేసిన ఒక్క ఫ్లవర్ వాస్ తప్ప అందులో ఇంకేమీ దొరకలేదు. వాటితో కేసు ఎలా సాల్వ్ అయిందో నేను చెప్పడం కన్నా మీరు చూస్తే బాగుంటుంది. ఇక కొన్ని రోజులు ఆగితే చాలు. ఆ తర్వాత చూడు, ఇక్కడ అద్భుతమైన 5 స్టార్ హోటల్ రెడీ అవుతుంది. సార్, నిజంగా చాలా బాగుంది, కానీ సిటీకి కాస్త దూరంగా ఉంది కదా. ఐ నో దట్. చూస్తుండు, సిటీకి దూరంగా ఉన్నా మనం అడుగు పెట్టాక జనం ఇక్కడికి రాకుండా ఎదుకుంటారు. అదే మన లెగ్ మహిమ. సార్, ఇక్కడేదో ఉన్నట్టుంది సార్. నిదేమన్నా ఉందేమో సార్. తవ్వు, ఇంకా తవ్వు. దాని కింద ఏముందో చూడు. సార్, హోటల్ కట్టక ముందే లాటరీ తగిలినట్టుంది. సార్, ఇదేదో పెట్టిలా ఉంది సార్. ది దాన్ని బయటికి ది. జాగ్రత్త. జాగ్రత్త. తేజ, తాళం పగలగొట్టు. సార్, అందులోంచి వాసన వస్తుంది. సార్, ఇందులో ఏముందో అర్థం కావటం లేదు. రక్తమా? ఏంటది? పెళ్లి కూతురు డ్రెస్లా ఉంది సార్. నగలు కూడా ఉన్నాయి. పెళ్లి కూతురు డ్రెస్సా? పైగా రక్తంతో తడుస్తుంది. ఇక్కడ దగ్గరలో శవం కూడా ఉందేమో చూడండి. అయ్యుండొచ్చు సార్. నాకెందుకో చాలా భయంగా ఉంది సార్. సిఐడిస్కి ఫోన్ చేయనా? త్వరగా ఫోన్ చేయి. రక్తం అంటుకునుంది. పెళ్లి చీరలా ఉంది. చూస్తుంటే పెళ్లి రోజే హత్య జరిగినట్టుంది. చీర ఇక్కడే దొరికిందంటే శవం కూడా ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. వివేక్, ఈ భూమిలో ఏ చిన్న ఎముక మొక్క ఉన్నా మన డిటెక్టర్ దాన్ని ఇట్టే పసిగడుతుంది. సార్, ఒకవేళ అది కుక్కెముకయ్యి ఉంటే అప్పుడేం చేస్తాం? నువ్వెప్పుడు ఇలా తింగరగా మాట్లాడతావు ఎందుకు? కాబట్టి నువ్వు మంచి డిటెక్టివ్ కాలేకపోతున్నావు. నువ్వు మంచి డిటెక్టివ్ అయ్యి ఉంటే ఈ పార్టీ 7 దొరికేసేది. సార్, మీరు మంచి డిటెక్టివ్ కదా, మరి ఆ శవం మీకెందుకు దొరకలేదు? అదే మిస్టర్ గిరీష్, మీరు ఈ బాక్స్ని ఇదివరకు చూసారా? అది ముందే కనుక చూసుంటే చెప్పేవాడిని కదా సార్.
ఈ బాక్స్లో విరిగిపోయిన ఫ్లవర్ వాజ్ దొరికింది. బహుశా దీంతోనే హత్య చేసినట్టున్నారు. దీన్ని గుర్తుపట్టగలవా? లేదండి, దాన్ని నేనెలా గుర్తుపట్టగలను? ఈ స్థలం మీదే కదా, ఇక్కడ ఏం జరిగినా దానికి కారకుడు మీరే. ఒకవేళ మాకు ఇక్కడ ఎక్కడైనా శవం గనక దొరికి సార్, ఈ స్థలంలో అంగుళం అంగుళం వెతికాం. మనిషి శవం కాదు కదా, కనీసం కుక్క శవం కూడా దొరకలేదు సార్. ఈజ్ ఇట్? మిస్టర్ గిరీష్, మీరు ఈ స్థలం ఎవరి దగ్గర కొన్నారు? మాధవ్ దగ్గర. ఈ మాధవ్ ఎవరు? ప్రాపర్టీ డీలర్, కుక్కటిపల్లిలో ఉంటాడు. ఎస్, మిస్టర్ మాధవ్ ఉన్నాడా? అతనితో కాస్త మాట్లాడాలి. కానీ మీరు వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడిస్? అవునండి, మాధవ్ ఎక్కడా? కానీ ఆయనేమో ఉన్నాడా లేడా? ఆ? మోనా ఎవరు? ఎవరు మీరు? వీళ్ళు సిఐడి వాళ్ళు. మీ డాడీతో మాట్లాడాలట. నువ్వు నా పేరు విక్కీ. ఈమె నా భార్య మోనా. మాధవ్ గారు మా నాన్నగారు, కానీ ఆయన చనిపోయారు. వాట్? మాధవ్ గారు చనిపోయారా? ఆయన ఎలా చనిపోయారు? హార్ట్ అటాక్. ఆయనకు వారం రోజుల క్రితం హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళేలోపు ఆయన చనిపోయారు. ఓ, మీకు సిటీ అవుట్స్కట్స్లో ఓ స్థలం ఉండాలి కదా? అవుట్స్కట్స్లోనా? ఎస్, ఉంది. మేము ఆ స్థలం గురించే మీతో మాట్లాడడానికి వచ్చాం. నాకు తెలిసి నాన్నగారు 2 నెలల క్రితమే ఎవరో బిల్డర్ కమ్మినట్టున్నారు. అవన్నీ మాకు తెలియదు, కానీ మాకక్కడ విచిత్రంగా ఓ బాక్స్ దొరికింది. అందులో పెళ్లి కూతురు డ్రెస్ ఉంది, అది కూడా రక్తంతో తడిసింది. ఏంటి సార్ మీరనేది? ఆ బట్టలు పెళ్లి కూతురువా? అవును. ఏంటి, ఏమైంది? రక్తం అనగానే మీరు కంగారు పడుతున్నారు? ఆ? అది రక్తం అంటే ఎవరికైనా కంగారే కదా సార్. యాక్చువల్గా మాకు వచ్చిన అనుమానం ఏంటంటే, ఎవరో ఒక అమ్మాయిని దారుణంగా చంపేసి తన బట్టల్ని ఈ బాక్స్లో పెట్టి పూర్తి చేశారని. హత్య చేయబడ్డ అమ్మాయి ఎవరు? ఆ శవం మాకింకా దొరకలేదు. శవం దొరకలేదా? మరి మీరేంటి ఏదో హత్య జరిగిందంటున్నారు? అలా అని మాకు అనుమానం వచ్చింది మేడం. చూడండి, మేము ఇక్కడ ఎక్కువగా ఉండం. యాక్చువల్గా మేము లండన్లో ఉంటున్నాం. మా నాన్నగారికి ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో మాకెవరికి సరిగ్గా తెలియదు అసలు. అది దస్తావేజులు చూస్తే గానీ సరిగ్గా తెలీదు. అవును, పైగా మా ఉద్దేశ్యంలో ఈ కేసులో మేము మీకు ఏ సాయం చేయలేకపోవచ్చు. అంటే దీని గురించి మీకు ఏమీ తెలియదు అంటారు, అంతేగా? అవును సార్, మాకు ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఆస్తి ఉంది, ఎక్కడెక్కడ స్థలాలున్నాయి, మా లాయర్ చెప్తే గానీ మాకు అస్సలు తెలిసేలా లేదు. యా డాక్టర్ గారు, చెప్పండి. యా వస్తున్నాం. ఏసీపీ గారు, ఆ అమ్మాయి బట్టల మీద మనకు దొరికిన రక్తం ఏదైతే ఉందో ఆ గ్రూప్ రక్తం ఈ ఫ్లవర్ వాజ్ మీద ఉంది. అంటే ఈ హత్య ఫ్లవర్ వాజ్తో చేసి ఆ హత్యను దాచిపెట్టడానికి ఫ్లవర్ వాజ్ని బాక్సులో పెట్టారన్నమాట. ఎగ్జాక్ట్లీ. మాకు ఈ ఫ్లవర్ వాజ్ పై కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి. ఒకవేళ హంతకుడు దొరికితే మనం ఈ ఫింగర్ ప్రింట్స్ ని మ్యాచ్ చేసి చూడొచ్చు. ఓకే. సార్, డ్రెస్ లోపలి భాగంలో చిన్నపాటి ఫైబర్ ముక్కలు దొరికాయి. యు ఆర్ అమేజింగ్ డాక్టర్ సారిక. ఎప్పుడు ఏదో ఒకటి ట్రేస్ అవుట్ చేస్తూనే ఉంటారు. అవును, మేము గాజులు తొడుక్కొని ఉన్నాం. అరే భలేవారు సార్, మీరేంటి అలా మాట్లాడతారు? ఇవి ఎర్ర రంగులో ఉన్నాయి. బహుశా జూకాలు శకలాలు అయిండొచ్చు. వా వారే వా. డాక్టర్ సారిక చెప్తున్న దాన్ని బట్టి ఆ చనిపోయిన అమ్మాయి పెళ్లికి సంబంధించిన ఆర్నమెంట్స్ అని వేసుకున్నట్టుంది. ఇంకే షామియానా వేసి సన్మానం చేయి. ప్రతిదానికి పోగటం ఒకటి. సార్, ఇంకోటి కూడా దొరికింది, ఫైబర్ లాంటిదే. ఏది ఇలాగివ్వు, ఇటివ్వు. స్పెక్టోగ్రాఫ్లో చెక్ చేసి చూద్దాం రండి. సన్మానాలతో చప్పట్లతో పని జరగదు బాసు. ఏదేమైనా డాక్టర్ గారు, మీరు ఇంతలా ఫీల్ అవటం ఏం బాగలేదు. ఇందులో ఏముందో ఇప్పుడే తెలుస్తానుండు. ఓరి దేవుడోయ్,
హలో బాస్, ఇది తంబాకు. తంబాకా? తంబాకు? అది పెళ్లి కాబోయే అమ్మాయి చీర మీదేంటి? అదేగా లవణ్య, పైగా ఇది ఆర్డినరీ తంబాకు కాదు, నెంబర్ 1 సిగార్ తంబాకు. అంటే హంతకుడు సిగార్ కాలుస్తాడనమాట. మనకు ఈ అమ్మాయి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుంటే చాలా బాగుండేది సార్. తన శవం దొరుకుంటే విషయం ఏదన్నా ముందుకెళ్ళేది. కానీ సార్, తన డ్రెస్ శాండల్స్ ద్వారా ఆ అమ్మాయి హైట్ 5.1 ఇంచెస్ అయి ఉంటుందని తెలుస్తోంది. మరోటి, ఈ డ్రెస్ పైన ఎంబ్రాయిడరీని మిషన్తో వేసింది కాదు, మాన్యువల్గా వేశారు. సార్, ఈ దర్జీ సహాయంతో మనం హంతకుడిని పట్టుకోవచ్చు సార్. రండి సార్, రండి. చేతిలో పెళ్లి డ్రెస్లా ఉంది, ఎంబ్రాయిడింగ్ చేయాలా ఏంటి? మా దగ్గర ఓ పెళ్లి చీర ఉంది, సేమ్ దీని మీద ఉన్న డిజైనే మాకు ఒకటి చేసి పెట్టాలి. సార్, దీన్ని గిరిదారి డిజైన్ అంటారు. ఇది చాలా కష్టమైన పని సార్. ఈ ఏరియాలో ఇలాంటివి చేసేవారు ఎవరూ లేరండి. ఎవరైనా ఉన్నారేమో బాగా గుర్తు చేసుకొని చెప్పండి. లేదు సార్, భైరవదాదా అనే అతను మాత్రమే ఇలాంటి కష్టమైన పనులు చేయగలడు. కానీ అతను ఇప్పుడు చేయట్లేదండి. మరి ఆ భైరవ దాదా ఎక్కడున్నాడో చెప్తారా? హలో హలో బ్రదర్, ఆ భైరవ్ దాదా ఉండేది ఇక్కడేనా? ఏంటి? నేనే భైరవ్ని. ఇంతకి మీకేం కావాలి? మీరెవరు? మీకు డిజైన్ చూపాలని వచ్చాం. నాకు చూపించాలా? అంటే అది మీకు పెళ్లి చీర డిజైన్ చూపించాలి. నాకు చూపించి ఏమీ లాభం లేదు, నాకు కళ్ళు కనిపించవు. ఏంటి, కళ్ళు కనిపించవా? అది అయినా మీరు ఒకసారి మా కోసం దీన్ని టచ్ చేసి ఈ డిజైన్ మీరే చేశారో లేదో ఓసారి చెప్పగలరా ప్లీజ్? ఏది, ఇలా ఇవ్వండి. ఓ భగవంతుడా, కళ్ళు పోయాయి. కానీ ఇప్పటికీ వెటకారాలు మాత్రం మానలేదు. సార్, తను నా భార్య అండి, దమయంతి. కాస్త ఎక్కువగా మాట్లాడుతుంది. అయినా ఈయన వినడండి. ఇది గిరిధర డిజైన్ అండి. మీరు కరెక్ట్గా చెప్పారు, అది రోజ్ కలర్ చీర, దాని మీద గోల్డ్ సిల్వర్తో డిజైన్ చేశారు. గోల్డ్ సిల్వర్ గిరిధరి డిజైనా? ఏదైనా గుర్తొస్తుందా? అవును సార్, ఈ డిజైన్ చేసింది నేనేనండి. దాదాపుగా 5 సంవత్సరాలు అయి ఉంటుందండి. ఎవరి కోసం చేయించారంటే గుర్తుందా? ఒక మేడం కోసం అండి. ఆ మేడం పేరేంటి? దమయంతి. వినీత. తన్నెలా మర్చిపోగలుగుతాం? తను మాకు 5,000 రూపాయలు ఎగ్గొట్టిందిగా. ఎందుకు ఇవ్వలేదు? ఏం చెప్పను సార్, తను మాయమైపోయిందిలేండి. అదా విషయం. మరి మీరు తనకి ఫోన్ చేయలేదా ఏంటి? చేశాం సార్, చాలాసార్లు చేశాం. ఎవరైనా ఫోన్ ఎత్తితేగా మాట్లాడటానికి. తన ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర? రండి సార్, రండి. మీరు కూర్చోండి సార్, నేను సార్ని పిలుస్తాను. సార్, మీకోసం సిఐడి వాళ్ళు వచ్చారు, ఏదో మాట్లాడాలట. పద. చెప్పండి. మేము వినీతతో మాట్లాడడానికి వచ్చాం. మీరు? నా పేరు చంద్రమోహన్, వినీత నా మనవరాలు. అంటే మీరు అనేది? తను చనిపోయిందండి. సరిగ్గా 4 సంవత్సరాల ముందు తను ఆత్మహత్య చేసుకుంది. ఏంటి, తను చనిపోయిందా? అవునండి. కానీ మీరెందుకు తన గురించి? అది మీరు తను ఆత్మహత్య చేసుకుందని ఏదో చెప్పబోతూ ఆగినట్టున్నారు. ఈ కాలం పిల్లలు జీవితం అంటే ఏంటో తెలియని వారండి. కాస్త కష్టం వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
వాళ్ళ తొందరపాటు వల్ల మా పరిస్థితి ఏంటన్నది వాళ్ళు ఆలోచించట్లేదు. ధైర్యంగా ఉండండి. మీ మనవరాలు ఏం వర్క్ చేసేది? ఫ్యాషన్ డిజైనర్ అండి. తను ఎవరి దగ్గరైనా పనిచేసేదా లేక? సోనియా అనే ఆవిడ దగ్గర నా మనవరాలు పనిచేసింది. తన షాప్ ఇక్కడే కోటిలో ఉందండి. కోటిలోనా? చెప్పండి, నేను మీకేమైనా సహాయం చేయగలుగుతానా? తప్పకుండా మీ సాయం కావాలి. వీఆర్ ఫ్రమ్ సిఐడి. మేము సోనియా గారిని కలవాలి. ఒక్క నిమిషం ఉండండి, నేను సోనియా గారిని పిలుచుకొస్తాను. మ్యామ్, సిఐడీస్. నువ్వు వెళ్ళు. చెప్పండి సార్, నేను సోనియాని. ఈ డ్రెస్ గుర్తుపెట్టగలరా మీరు? ఈ డ్రెస్ మీకెలా దొరికింది? ఈ డ్రెస్ని మీరేగా డిజైన్ చేసింది? అవునండి, చాలా కష్టపడి తయారు చేశానండి నేను. ఎవరి కోసం డిజైన్ చేశారో కాస్త చెప్పగలరా? అదెలా మర్చిపోగలను? సుహానా అనే అమ్మాయి కోసం. చాలా మంచి పిల్ల. తన పెళ్లి కోసం చేయించుకుంది. సుహానా, మీ గుర్తుకు రావడం మంచిదైంది. ఈ సుహానా ఎక్కడుంటుందో కాస్త చెప్పగలరా? అది నాకు తెలీదండి. అరే, తన కోసం ఇంత మంచి డ్రెస్ డిజైన్ చేశారు మీరు. తన అడ్రస్ తెలియకుండా ఉంటుందా? ఎక్కడైనా రాసుండొచ్చుగా. ఆ? తెలీదండి. ఓకే, తన అడ్రస్ గుర్తులేనంత మాత్రాన మనం ఏం చేయగలం చెప్పండి. సరే, పోనీ వినీత అనే అమ్మాయి అయినా గుర్తుందా మీకు? వినీత? ఈ డ్రెస్ డిజైన్ చేసింది వినీతానే కదూ? ఓకే ఓకే, మీరు ఆ వినీత గురించి అడుగుతున్నారా? తను మంచి ఫ్యాషన్ డిజైనర్ సార్. కానీ అకస్మాత్తుగా తను ఆత్మహత్య చేసుకుంది. తనెందుకు ఆత్మహత్య చేసుకుందో కాస్త చెప్పగలరా? బహుశా ఏదైనా టెన్షన్లో ఉండి. ఎలాంటి టెన్షన్? తనని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు 2-3 సార్లు పిలిచారు సార్. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు 2-3 సార్లు పిలిచారా? కనీసం మనకు అదైనా తెలిసిందే. ఆ చనిపోయిన అమ్మాయి పేరు సుహానా అని. సార్, విచిత్రం ఏంటంటే సుహానా కోసం డ్రెస్ డిజైన్ చేసింది వినీత. అంత టాలెంట్ ఉన్న వినీత కనపడకపోవడమే కాక ఆత్మహత్య కూడా చేసుకుంది. సార్, నాకేమనిపిస్తుందంటే సుహానా చావుకి వినీతకి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. యు ఆర్ రైట్ లావణ్య. బహుశా దీనికోసమే తను గాంధీనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చినట్టుంది. అక్కడ రిపోర్ట్ సేకరిస్తే మంచిది. సార్, ఆ, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నుండి ఫ్యాక్స్ వచ్చింది సార్. ఈ రిపోర్ట్ ప్రకారం వినీతాను అక్కడికి సాక్ష్యం కోసం తీసుకెళ్లారు సార్. సాక్ష్యం చెప్పడానికా? అవును సార్, అది కూడా సుహానా కేసులోనే. సుహానా కేసులోనా? సుహానా ఎవరో రోహిత్ అనే వ్యక్తిపై కేసు పెట్టింది సార్. అప్పుడు వినీత సుహానా తరపున సాక్ష్యం కూడా చెప్పింది సార్. రోహిత్? ఈ రోహిత్ ఎవరు? పద, లెట్స్ గో. 602 పెట్రో టవర్స్. యా, 602 పిట్రో టవర్స్. మీరు ఎవరిని కలవాలండి? ఒక హంతకుణ్ణి. ఏంటి? హంతకుడా? ఎవరు ఎవరా హంతకుడు? రోహిత్ అంటే ఎవరు? నువ్వేగా? అవును, నా పేరే రోహిత్. ఏం కావాలి? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? వీళ్ళిక్కడికి ఎందుకు వచ్చారు? రోహిత్ ఏంటిదంతా? అదే నాకు అర్థం కావట్లేదు విషయాల. ఇంతకీ విషయం ఏంటి సార్? ఈరోజు క్లైమాక్ట్ చాలా బాగుంది కదా. విశాల, నువ్వు వెళ్ళి నా కోసం వెయిట్ చేయి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ గో. కానీ అర్థం చేసుకో విశాల. సుహానా పేరు వినగానే భయపడ్డావా? అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ని పంపినట్టున్నావు? లేదు సార్, అలాంటిదేం లేదు సార్. అచ్చా, దీన్ని గుర్తుపట్టగలవా? నీకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో సుహానా ఇచ్చిన రిపోర్ట్ ఇది. 5 సంవత్సరాల ముందు ఏం జరిగింది? నువ్వు సుహానాన్ని ఏం చేసావు? అలాంటిదేం లేదు సార్, నేనేం చేయలేదు సార్. ఇన్ఫ్యాక్ట్ ఒకరినొకరం ప్రేమించుకునేవాళ్ళం. కానీ ఒక చిన్న మాటలో మాకు మనస్పర్ధలు వచ్చి తనేమో ముంబై వెళ్ళిపోయింది. నువ్వు తనను వెతకలేదా? ఎక్కడని వెతకను సార్. అడ్రస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు. అంటే తను కలవలేదా? ఎస్ సార్. కలిసిందా? కలిసింది. ఎక్కడో చెప్పు.
కోటిలోనో షాప్లో. అప్పుడే తనకు పెళ్లి కాబోతుందని తనే నాకు చెప్పింది. అది తెలిసి నువ్వు తనని ఏడిపించుంటావు. అందుకే తను నీ మీద ఈ రిపోర్ట్ ఇచ్చుంటుంది కదూ? లేదు సార్, ఆ రిపోర్ట్ తను కోపంతో ఇచ్చిందంతే. మేమిద్దరం పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నాం సార్. తను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుందా? అవును సార్. ఒక్క నిమిషం. తన పెళ్లి ఎవరితోనూ ఫిక్స్ అయింది. తను ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కానీ తను నీ మీద పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది కదూ, హెరాస్మెంట్ కింద. నిజం సార్, మేమిద్దరం ఊరు వదిలి పారిపోదాం అనుకుంటాం సార్. నిజంగా ఇది ఓ మంచి సినిమా కథలో ఉంది సార్. తర్వాత ఏమైంది? మీ పెళ్లి జరిగిందా లేదా? జరగలేదు సార్. తను రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. తను రాలేదని ఫోన్ చేయలేదని తమరు దేవదాస్ అయిపోయారు. ఇంకేం చేస్తాను సార్. ఒక్క నిమిషం రోహిత్, ఏది ఒకసారి నీ చెయ్యి చూపించు. చెయ్యి చూపించు. ఏంటి సార్ ఇది? ఏం చేస్తున్నారు సార్ మీరు? ఏంటిలా? రోహిత్, నువ్వేమైనా సిగార్ తాగుతావా? సిగార్ అస్సలు నాకు అలవాట్లేదు సార్. సుహానా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా సిగార్ తాగేవాళ్ళు? ఫ్రెండ్స్ అయితే లేరు, కానీ నాకు తెలిసి వాళ్ళ నాన్న మిస్టర్ ఉపేన్, ఆయనకి సిగార్ అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు సార్. సుహానా వాళ్ళ నాన్నకి ఇష్టమా? అమ్మా, ఛీ. డాడీ, మీరు ప్రతిసారి అమ్మని ఇబ్బంది పెడుతున్నారు. నేను చూస్తాను. మీరా? మీరు వస్తున్నారని నాకు ముందే తెలుసుంటే నేను డాడీకి చెప్పించేదాన్ని. ఉపేన్ గారు ఉండేది ఇక్కడేనా? అవును. మీరు బ్యాంక్ ఆఫీసర్ కాదా? నో, వి ఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి సార్? ఒక్క నిమిషం. డాడీ, మిమ్మల్ని సిఐడి వాళ్ళు కలవాలని వచ్చారు. డాడీ, మీరెవరు? ఈవిడ మా అమ్మగారు, నా పేరు సుహానా. సుహానా? ఈవిడ బతికే ఉంది? బ్రతుకుందంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా మా ఉద్దేశం ఏంటంటే నథింగ్. మేము నిన్నే వెతుకుతున్నాం. నన్ను వెతకడం దేనికి? ఓ హత్య కేసు విషయంలో. హత్య? అవును, హత్య విషయంలోనే. ముందు మీరు ఒక్క విషయం చెప్పండి. మీ అమ్మాయి సుహానా పెళ్లి 2008లో ఫిక్స్ అయిందా? అవును. కానీ అది మీకెలా తెలుసు? మీరు దీన్ని గుర్తుపట్టగలరా? ఇది పెళ్లి డ్రెస్ కదూ? అవునా? బహుశా మీ పెళ్లి డ్రెస్ అనుకుంటా. రక్తం అంటుంది. భూమిలో పాతిపెట్టుంటే దొరికింది. ఏంటి? నువ్వు ఈ డ్రెస్ని కోటిలో సోనియా షాప్లో తీసుకున్నావు కదా? ఈ విషయం మీకెలా తెలుసు? అంటే నిజంగా నేను సోనియా షాప్ నుంచి తీసుకున్నాను. మరి పెళ్లి కోసమని కొనుగోలు చేసిన బట్టలు భూమి లోపలికి ఎలా వెళ్ళాయి? ఇక ఈ రక్త మార్కలు అవి ఎవరివి? ఆ విషయం నాకెలా తెలుస్తుందండి? నా పెళ్లి రోజు నేను పారిపోయావు, అవునా? రోహిత్ని పెళ్లి చేసుకోవడానికే కదూ? నేను పారిపోయింది నిజమే, పెళ్లికి మాత్రం కాదు. అబద్ధం, పచ్చి అబద్ధం. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, రోహిత్ని కానీ ఇంకెవరినైనా కానీ. మరి ఎందుకలా పారిపోయావు? మా అమ్మ నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయబోయారు, అందుకే నేను ఇల్లు వదిలి పారిపోయాను. అంటే నువ్వు రోహిత్ని పెళ్లి చేసుకుంటానని అతనికి మాట ఇవ్వలేదా? లేదండి. మరి నువ్వు పారిపోయినప్పుడు ఈ పెళ్లి డ్రెస్ని వేసుకుని ఎందుకు పారిపోయావు? కానీ ఈ డ్రెస్ నేను అసలు వేసుకోలేదండి, నేను ఫార్మల్ డ్రెస్లోనే వెళ్ళిపోయాను. ఉపేన్ గారు, మీ చెయ్యిలా ఇవ్వండి. ఉపేన్ గారు, మీరెప్పుడైనా సిగరెట్ గాని సిగార్ గాని తాగుతారా? అవును, అప్పుడప్పుడు తాగుతానండి. అవునా? మీ చేతులు చూస్తే అలా అనిపించట్లేదు. అది నేనే డాడీని బలవంత పెట్టి సిగార్ మానిపించాను. 2 సంవత్సరాల క్రితమే డాడీ సిగార్ మానేశారు. అవును సార్. చూడండి ఉపేన్ గారు, నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. ఎక్కడ చూశానంటారు? ఎక్కడో చూసుంటారు. నేను దేవాలయాల్లో పుణ్యకార్యాలు చేస్తుంటాను. అభిజిత్, ఒకవేళ సుహానా రోహిత్ని పెళ్లి చేసుకోవద్దని అనుకుంటే రోహిత్ మనకు అబద్ధం ఎందుకు చెప్పినట్టు? రోహిత్, రోహిత్ సార్, డోర్ ఓపెన్ చేసింది. చూస్తుంటే ఏదో తేడాగా కనిపిస్తోంది.
ఓ నో, రోహిత్, రోహిత్, నో సార్. ఎవరు చంపుంటారు? సార్, ఇతన్ని ఎవరో కొట్టి చంపారండి. హంతకుడు పారిపోయినట్టున్నాడు సార్. ఇతన్ని కావాలని ఎవరో చంపినట్టుంది. ఐ థింక్ రోహిత్ సుహానా వల్ల చనిపోయినట్టున్నాడు. సుహానా వల్ల సార్. మ్మ్. సుహానా గురించి మనం రోహిత్ని అడగటానికి ఇక్కడికి రాబోతున్నామనే ఎవరు ఇతన్ని చంపేశారు. గత 5 సంవత్సరాలుగా ఇతన్ని ఎవ్వరూ ఏం చేయలేదు. కానీ ఇప్పుడే ఎందుకు? ఆ? సార్, పైగా ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి సార్. మ్మ్. అంటే హంతకుడు బాగా తెలిసినవాడే అయ్యుంటాడు. సార్, ఉపేన్, సుహానాకు మాత్రమే మన సిఐడీసు ఇతను కలవబోతున్నామని తెలుసు, అవునా? ఆ. కేవలం వాళ్ళకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఈ హత్య వాళ్ళైతే చేయలేదు కదా. సుహానా, సుహానా! ఉపేన్, ఉపేన్! అరే ఇదేంటి, ఇంట్లో ఎవరూ లేరు. ఇళ్ళంతా జాగ్రత్తగా చెక్ చేయండి. సార్, వాళ్ళు కట్టుబట్టలు మాత్రం వదిలేశారు. విడిచిన బట్టలా? ఈ ప్యాంటు కూడానా? ఆ, సార్, ఒక్క నిమిషం సార్. దొరికాడు సార్. ఎవరు దొరికారు? ఆ సూపర్ డూపర్ యాక్టర్ సార్. యాక్టరా? ఏ యాక్టర్? సార్, వండర్ఫుల్ యాక్టర్ సార్, ఉపేన్. సార్, నేను ఆ వరస్ట్ ఫిల్లోని అడిగానా నిన్ను ఎక్కడో చూశానని? దేవాలయాల్లో ప్రతిభా కార్యాలు చేస్తుంటానని చెప్పాడు కదా. నటనలో వాడికి నంది అవార్డు ఇవ్వచ్చు సార్. నేను వాడిని టీవీలో చూశాను సార్. ఏదో సీరియల్లో నటిస్తున్నాడు. ఏ సీరియల్? అదే గుర్తుకు రావటం లేదు సార్. ఈ ఉపేన్ యాక్టర్ అయితే ఆ తల్లి కూతుర్లు కూడా యాక్టర్లేనేమో. అయ్యుండొచ్చు సార్. ప్రణీత్, మనకు ఆ బాక్స్లో సుహానా శాండిల్స్ దొరికాయి కదా, వాటిని తీసుకురా. ఈ శాండిల్స్ వీటికంటే పెద్దగున్నాయి. అంటే దీని అర్థం తను డూప్లికేట్ అన్నమాట. సార్, ఒకవేళ అసలు సుహానా హత్య చేయబడలేదు కదా? సార్, అతని గురించి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ఆర్టిస్టులందరూ ఒక యూనియన్ మెంబర్ అయి ఉంటారు. అక్కడ అడిగితే వివరాలు తెలుస్తాయి. వివేక్, ఎలా తెలుస్తుంది బాస్? సార్, ఏ ఆర్టిస్ట్ అయినా సరే యూనియన్ కార్డు లేకపోతే ఆ ఆర్టిస్ట్కి నటించే అవకాశం ఇవ్వరు సార్ వాళ్ళు. ఒకవేళ మీరు ఆర్టిస్ట్ కావాలనుకుంటే మీరు మెంబర్షిప్ కార్డు తీసుకోక తప్పదు సార్. ఒక పని చేయి వివేక్, యాక్టింగ్ యూనియన్కి వెళ్ళి వాళ్ళ ముగ్గురు చరిత్ర తీసుకొనిరా. ఎస్ సార్. సార్, నన్ను వెళ్ళమంటారా? వెళ్ళు. సార్, మీరు ఒక్క విషయం గమనించారు? ఏంటి? ఈ ఇంట్లో అన్ని తలుపులు తెరిచున్నాయి, కానీ ఆ ఒక్కటి మాత్రం మూసుంది. అవునా? వెళ్ళి చూద్దాం పదా, ఆ గది లోపల ఏం దాచిపెట్టారో. లవణ్య, టార్చ్ తీసుకురా. ఎస్ సార్. చూస్తుంటే ఈ గదిని ఎవరూ వాడుతున్నట్లేరు. అందుకే వాసన ఇలా వస్తుంది. సార్, ఆ. కిటికీలు కూడా మూసే ఉన్నాయి. ఇంకా లోపలికి గాలేం వస్తుంది. చాలా వండర్గా ఉంది సార్. వస్తువులన్నీ అలాగే ఉన్నాయి, కానీ దీన్ని ఎవ్వరూ వాడకుండా ఎందుకు లాక్ చేసి పెట్టారు అర్థం కావట్లేదే. రాహుల్, చెప్పు రాహుల్. రాహుల్, ఏమైనా దొరికిందా? దొరికిందండి. హంతకుడు బయోడేటా దొరికింది. అచ్చా, అయితే మాకు ఆ హంతకుడి బయోడేటా ఎలా ఉందో చూపించండి. ఎవరైతే సుహానాను చంపారో అతనే రోహిత్ను కూడా చంపారు. ఏంటి? అదేలా? ఎలాగంటే సుహానా వచ్చి ఫ్లవర్ వాజ్తో జరిగింది కదా. అవును. ఫ్లవర్ వాజ్ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా అలాంటి ఫింగర్ ప్రింట్సే ఈ ఫ్లవర్ వాజ్ పై కూడా దొరికాయి. హంతకుడు ఒక్కడే. అంటే 2 హత్యలు ఒకే విధంగా చేశారా? అవునయ్యా. కానీ ఒక చిన్న తేడా ఉంది.
ఈసారి మాకు తంబాకు ఆ ఫైబర్ ముక్కలేమి దొరకలేదు. ఏంటిది విచిత్రంగా ఉందే? అభిజిత్, ఆ గదిలో ఒక ఎర్ర రంగు మ్యాట్ ఉంది. ఎస్ సార్. పైగా పోయినసారి వెరిఫికేషన్లో ఈ కార్పెట్ పీసులు దొరికాయి. అయిండొచ్చు. ఆ గదిని మళ్ళీ వెతుకుదాం. అభిజిత్, ఇటు చూడు, ఇటు. రాహుల్ చెప్పాడే ఎర్ర రంగు మ్యాట్, అదే ఇది. ఈ గదిలోనే సుహానా హత్య జరుగుంటుంది. అవును సార్, యూఆర్ రైట్. వీటిలాగే కనబడుతున్నాయి. అంటే దీని అర్థం ఆ హంతకుడు సుహానాని ఫ్లవర్ వాజ్తో కొట్టాడు. సుహానా ఈ కార్పెట్ మీద పడింది. దాంతో ఈ పీసెస్ తనకు అంటుకున్నాయి. తర్వాత తన శవాన్ని ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లాడు. శవాన్ని బయటికి తీసుకువెళ్లారా లేక ఈ రూములోనే పాతి పెట్టేశారా? ఈ కార్పెట్ని తీసి చూడండి. దీన్ని కూడా తీయండి మెల్లిగా. మై గాడ్, ఇలా చూడండి సార్. ఇక్కడ ఫ్లోర్ని పగలగొట్టారు. మీరన్నదే నిజమయ్యేలా ఉంది. తవ్వండి. మట్టి ఉందంటే ఏదో తేడాగా ఉన్నట్టే. దీని లోపల ఏదో ఉండే ఉంటుంది. జాగ్రత్తగా తవ్వండి. మై గాడ్, జాగ్రత్త జాగ్రత్త. తీయండి మెల్లిగా, జాగ్రత్తగా తీయండి. మై గాడ్, ఖచ్చితంగా సుహానానే అయి ఉంటుంది. వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. ప్రణీత్, ఆ యాక్టర్ ఉపేన్ గురించి ఏమైనా తెలిసిందా? అది నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావురా? నీకు జేమ్స్ బాండ్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాలే. ఓ పని చెయ్యి, రేపు ఫోన్ చెయ్యి. చెప్పండి, హీరో కావటానికి వచ్చారా? అలా అనిపిస్తుందా? నేను మహేష్ బాబుని కాగలనా? అరే ఏంటి సార్, అంత గ్లామరస్ ఫేస్ పెట్టుకొని, ఇంత బాడీ పెట్టుకొని, అంత హైట్ ఉండి అలా అంటారేంటి సార్? చూడు బాస్, మేము ఇక్కడికి హీరోలు కావడానికి రాలేదు. ఒక ఆర్టిస్ట్ వివరాల కోసం వచ్చాం. వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? మీరు ఎలాంటి నటుల కోసం వచ్చారు సార్? బహుశా అతను చిన్న చిన్న సైడ్ రోల్స్ చేస్తూ ఉంటాడు. అలా మీ దగ్గర నటించే ఆర్టిస్టుల ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చూపించండి ప్లీజ్. మేము దీని గురించి ఫిలిం ఛాంబర్ కూడా వెళ్ళాలనుకుంటున్నాం, తెలుసా? సార్, ఫోటోగ్రాఫ్స్ మా దగ్గర చాలానే ఉన్నాయి, కానీ బాబాయ్ క్యారెక్టర్స్ వేసేవాళ్ళు మా మనుషులే. ఒక నిమిషం. ఇది చూడండి. మీరు వెతికే నటుడు ఇందులో దొరుకుతాడేమో చూడండి. ₹1 దానం చేస్తే పుణ్యం దక్కుతుందయ్యా. అన్నం తిండి 2 రోజులు అయింది.
నాకు దానం చేస్తే ఆ దేవుడు నీకు సాయం చేస్తాడు. 1 రూపాయి దానం చేయండి అయ్యా. చూస్తుండు చిన్న, ఏ రోజు మన యాక్టింగ్కి అందరూ షాక్తో నిలబడిపోతారు. ఈ బిచ్చగాడి రోల్తో ఇండస్ట్రీలో మన జాతకాలు మారిపోతాయంతే, మారిపోతాయి. మీ జాతకం మేం మారుస్తాం కదా మిస్టర్ ఉపేన్. క్షమించండి సార్, ఏదో అడుక్కు తినేవాడిని. అబ్బా, క్షమించండి సార్, నేనేదో చిన్న కళాకారుణ్ణి. దయచేసి నన్ను క్షమించండి సార్. ఇక ఈ విషయాలు కట్టిపెట్టి అసలేం జరిగిందో మాకు నిజం చెప్పు. ఆ దేవుడు మీకు పుణ్యాన్ని ఇస్తాడు. నాకు దానం చేయండి అయ్యా, దానం చేయండి అయ్యా. సార్ వీడికి ధర్మం చేయాలంట, గట్టిగా చేయండి. ధర్మం చేయాలరా నీకు? సార్ డబ్బు ఇస్తారంటే చేశారు సార్, నన్ను క్షమించండి సార్. ఇంకెప్పుడు వేషాలు వేయరు సార్. ఇలా చేయమని నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు? తన పేరు ఎలా చెప్పమంటారు సార్? అచ్చా, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? పారిపోవాల్సిన అవసరం వచ్చింది. అవన్నీ తర్వాత చెప్తాను. రా, త్వరగా రా, త్వరగా వచ్చి కారులో కూర్చో, త్వరగా రా. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. అలా వెళ్ళి కారులో కూర్చో, వెళ్ళు. కమాన్, ఓకే ఓకే. త్వరగా. హలో వికీ, అంత తొందర ఏంటి బాస్? మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్ళండి, మేము సరదాగా లండన్ చూస్తాంగా. యాక్చువల్గా ఏంటంటే మేడం, మేము జైలు రెడీ చేశాం. ఆ జైలు ఇనాగరేషన్ ఫంక్షన్కి మీ వారిని తీసుకెళ్దామని వచ్చాం. నన్ను వెళ్ళనివ్వండి, నన్ను వదిలేయండి. డ్రాప్ ద గన్. లేదంటే కాల్ చేస్తాను. చెప్పేది మీకే, మర్యాదగా వెళ్ళనివ్వండి. మీరే సుహానా అసలు తల్లిదండ్రులు అన్నమాట. అవునండి. ఇతన్ని చూడండి, సుహానాని హత్య చేసింది ఇతనే, మీకు కాబోయే అల్లుడు విక్కీ. ఏంటి? నువ్వు హత్య చేసావా? ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకు. ఏదో ఆవేశంలో జరిగిపోయింది. నేనే హంతకుణ్ణి. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా, మరి నా కూతుర్ని ఎందుకు చంపావు? నువ్వు నిజంగా సుహానాని అంతగా ప్రేమిస్తే మరి ఎందుకు చంపావు నువ్వు? అనుకోకుండా పెళ్లి రోజున సుహానా ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి తనకు నన్ను పెళ్లి చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదని చెప్పింది. అంత మాత్రానికి చంపుతావా? నా కూతురు ఎప్పటికీ అలా చెప్పదు. తను ఎప్పటికీ అలా చెప్పదు. తను అలాగే చెప్పింది సార్. నన్ను పెళ్లి చేసుకోవటం తనకి ఇష్టం లేదట. నేను రోహిత్ని ప్రేమిస్తున్నా, అందుకే పారిపోయి నేను తనను పెళ్లి చేసుకుంటానంది. ఏంటి, రోహిత్తో పారిపోవాలనుకుందా? ఆ మాట విని తట్టుకోలేకపోయాను. ఆవేశం ఆపుకోలేక పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్తో తల మీద బలంగా కొట్టాను. అప్పుడే అక్కడికి వచ్చిన పని మనిషి చూసింది, కంగారు పడిపోయింది. నేను తనకు 10 లక్షలు ఇచ్చాను. తను నాకు సాయం చేయటానికి ఒప్పుకుంది. దాంతో ఇద్దరం కలిసి అదే రూమ్లో తన శవాన్ని పాతి పెట్టాం. లేదు, నువ్వు మాతో ఏం చెప్పావు? మా అమ్మాయి కిటికీలోంచి దూకి పారిపోయిందని చెప్పలేదు. ప్లీజ్ సార్, కంట్రోల్ యువర్ సార్, ప్లీజ్. నా కూతుర్ని పొట్టలు పెట్టుకున్నావు కదరా. నువ్వింత నీచుడివని నేను కల్లో కూడా అనుకోలేదు. నా భర్తని చెప్పుకోవడానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. నువ్వు 2 హత్యలు చేయడమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల అందరి జీవితాల్ని కూడా నాశనం చేశావు. నీకు ఉరిశిక్ష తప్పదు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.